అనంతపురం ఓపెన్ ఎయిర్ జైల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ వృక్షాలను నరికేశారు. 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జైల్లో 10 రోజుల చెట్ల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ ఓపెన్ ఎయిర్ జైల్లో 500 ఎకరాల్లో మామిడి తోటలు పెంచారు. 200 ఎకరాల్లో వేప, చింత, ఇతర భారీ వృక్షాలున్నాయి. వీటిని కాపాడాల్సిన అధికారులు దగ్గరుండి యంత్రాలతో కోసివేయించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలు అధికారులకు భయపడి చెట్ల నరికివేతపై ఎవరూ నోరు మెదపడలేదు. చెట్ల నరికేవేత విషయంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 25, 24, 25 తారీఖుల్లో మంచి గాలివాన వచ్చినప్పుడు కొన్ని నివాస స్థలంలో చెట్లు అవి కూలిపోతే ఆ చెట్లని ఇక్కడ జైలు అధికారులు తొలగించారు. ఆ విషయమే కొద్దిగా న్యూస్ వైరల్ అవ్వగానే మా పై అధికారులు కూడా దాని మీద విచారణ చేపట్టారు. విచారణ చేసుకొని వెళ్ళారు. దాని మీద ఇంకా ఏ నిర్ణయం అనేది త్వరలో తెలుస్తుంది. కారాగార అధికారులు కొంతమంది పైన దానికి సంబంధించి డీటెయిల్ ఎంక్వైరీ చేయమని నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి కానీ నేను ఉదయాన్నే మేము ఇక్కడ చేరుకున్నాము. దానిపైన కారాగార పరిసరాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాము. ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదండి. ఇది పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి వాస్తవాలను మేము గౌరవ డీజీ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది.